హాయ్ అండి. ఇది యాక్చువల్‌గా ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఈ మధ్యలో వ్లాగ్స్ ఏమి తీసినా సరేను ఎడిట్ చేయలేదు. ఇంక అమ్మ వెనకాల వెళ్తున్నాను. అందుకని చెప్పేసేసి మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి అంటే టిఫిన్‌కి కావాల్సినవి బయట పెట్టేసాను. అట్ల పిండి, చట్నీ, పాప పంపించిన అల్లం పచ్చడి అండ్ అలాగే తోటకూర అండ్ అలాగే టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడాను బయట పెట్టేసాననమాట. ఇక నేను లేకపోయినా బావే చేసేస్తారు. ఇంకా అవన్నీ బయట పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ కొట్టుకి వెళ్తాను. కొట్టుకు వెళ్ళేసి సరుకేసేసి వస్తాను. అయితే ఇది దసరా అంటే మండే స్టార్ట్ అవుతది అనంగా నేను శుక్రవారం అనమాట ఇది. శుక్రవారం మార్నింగ్ కొట్టుకెళ్ళేసి వచ్చేటప్పుడు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే రాగిజావ అమ్ముతారనమాట. నేను డైలీ తాగుతాను. ఇక తాగేసేసి వచ్చాననమాట. ఆఫీస్ కాడ అంతా సర్దేసేసి బయటకొచ్చాను. బావ టిఫిన్ చేస్తున్నారు. బావ నన్ను తీయొద్దు అని అన్నారనమాట. ఇక ఇంటికెళ్ళిపోయి వంట అదంతా చేసేసి పిల్లలకి క్యారేజీలు కూడా పెట్టేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాననమాట. ఇక్కడ హాయ్ ఎవరికి చెప్తున్నాను అనుకున్నారు? మా లూసీ. దగ్గర నుంచి భయము, దూరం నుంచి ఏదో అలా ఉంటాననమాట. కుక్కలు, కోళ్ళు, పిల్లులు ఏవన్నా సరే నాకు చాలా భయం. ఇంకా హెల్మెట్ పెట్టేసేసుకొని కొట్టుకెళ్ళిపోతున్నాననమాట. వచ్చేటప్పుడు దాన్ని షూట్ చేశాను. ఎంత భయపడిపోతుందో ఏదో చేసేస్తానని. కానీ అదంటేనే నాకు భయమనమాట. ఇక మధ్యాహ్నం నుంచి అమ్మ, నేను కలిసి కెనరా బ్యాంక్‌కెళ్ళామనమాట. చిన్న పనుంటే. ఎళ్ళొచ్చేసాక భోజనం చేసి కాసేపు పడుకొని సాయంత్రం తారక్‌ని స్కూల్ నుంచి తీసుకొనొచ్చాననమాట. తీసుకొనొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలి నేను మళ్ళీ కొట్టుకెళ్ళాను. ఇదివరకు అమ్మెళ్ళేదప్పుడు సాయంత్రం పూట కొట్టుకెళ్ళేవాళ్ళు కాదు. నేనెళ్తున్నాను కాబట్టి ఇక ఇద్దరం ఉన్నాం కదమ్మా! సాయంత్రం పూట కొట్టుకెళ్ళు ఎంతో కొంత ఇదైనా కొంచెం కలుస్తది కదా! కలెక్షన్ అన్నట్టుగా నన్నెళ్ళమనంటే నేను ఈవినింగ్ 4:00కెళ్ళి 4:40 లోపల చూసుకొనొచ్చేస్తున్నాను. అంటే మళ్ళీ 4:40కి హర్షికమ్మ స్కూల్ ఓపెన్ చేస్తారు కదా! పంపించేస్తారు కదా! హర్షికమ్మ దగ్గరికి గూడా వెళ్ళేసి హర్షికమ్మని గూడా తీసుకొని అప్పటికి లేట్ అయిపోయింది. ఆ రోజు శుక్రవారం కదా! కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొనెళ్ళి ఘాట్ల దగ్గర తీసుకెళ్ళాననమాట. ఇక ఇంట్లో అంటే మధ్యాహ్నం రైస్ ఏమీ లేదు. ఈవినింగ్ యాక్చువల్‌గా ఏంటంటే ఇంటికి రాంగానే స్నానం చేయించేసి, తినిపిచ్చేసి ట్యూషన్‌లో దింపుతాను. మళ్ళీ సాయంత్రానికి ఏదైనా వండుతాను 6-8 మధ్యలో. ఈసారి ఏం చేశానంటే ఆ రోజు ఇక ఇంట్లో ఏమీ లేక పిల్లల్ని తీసుకొని ఘాట్ల దగ్గరకి గూడా వెళ్లి చాలా రోజులయింది కదా! అని అక్కడ కూర్చోబెట్టాననమాట. వాటర్ కూడా వదిలేరని కూర్చోపెట్టి పానీపూరి ఇప్పిచ్చేసాను. మాక్సిమం నేను గూడా తినడం తగ్గిచ్చాను. అందుకని పిల్లలకి గూడా ఇప్పిచ్చట్లేదు. ఇక చాలా రోజుల తర్వాత మొన్న ఇప్పిచ్చాననమాట. ఇక నేను పానీపూరి తినే మధ్యలో ఆయన ఇచ్చే లోపల సర్వ్ చేసే లోపల కిందకెళ్ళొస్తామమ్మా అని చెప్పేసి కిందకెళ్లారనమాట. హర్షికమ్మ వాటర్‌లోకి జస్ట్ ఒక మెట్టు దిగిందంతే. ఏదో కోసుకున్నట్టుంది తనకి. ఎమ్మటనే పైకొచ్చేసిందనమాట. పైకొచ్చి నాకు కాలు చూపిచ్చింది. కాలంతా ఒక స్క్రాచ్ లాగా పడి బ్లడ్ కారుతుందనమాట. నాకు కుంటుకొనొస్తుంది గానీ అర్థం అవ్వట్ల మొహం అలా పెట్టుకొని. ఏం అర్థం అవ్వల. దగ్గరకొచ్చాక నేను ఏంటమ్మా అలా పెట్టుకున్నావంటే అప్పుడు చూపిస్తుందనమాట. ఇలాగ కోసుకున్నట్టు అయిపోయి బ్లీడింగ్ అవుతుందనమాట. ఏంటి హర్షిక? ఏమోనమ్మా మెట్టు మీద నుంచున్నాను వాటరొచ్చింది. వాటర్ మళ్ళీ వెనక్కెళ్ళేపాటికి నాకిదుంది. నాకేం తెలీదని అంటుంది. తర్వాత వాటర్ ఎళ్ళిపోయాక చూసుకుంటే బ్లడ్‌ని చూసి దానికి ఏడుపొచ్చేసిందనమాట. ఇక హర్షికమ్మ ఇంక ఇంటికెళ్ళాం కదా! ట్యూషన్‌లో అమ్మాయిని వాళ్ళ ట్యూషన్ టీచర్‌ని కొంచెం పసుపేయమని ట్యూషన్ దగ్గర దింపేసాననమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసిన తర్వాత సేర్‌మేన్ వండాను. మా ఇంటి పక్కన ఉండే రాధా పిన్ని వాళ్ళు సేర్‌మేన్ వండేసేసి అమ్మ వాళ్ళకి పంపించేసి పిన్నోళ్ళకి గూడా కొంచెం ఏసి మేము గూడా యేసుకొని తినేసామనమాట. అమ్మ పప్పు, టమాటా వండితే అది గూడా తెచ్చుకున్నాను. అదేసుకొని తినేసాము. అయితే వండడానికన్నా ముందు తారక్ నేను ఫ్రూట్స్‌కి వెళ్ళామనమాట సెంటర్. ఇంక అక్కడే కొబ్బరి బోండం తాగుతానని. వాడికి కొబ్బరి బోండం ఇప్పిచ్చేసి కొంచెం లోపల కొబ్బరుంటే తినేసేసి ఇంటికొచ్చి వంట చేసుకొని చక్కగా తినేసామనమాట. నాకిలా పప్పులో ఏసిన మిరపకాయ అంటే చాలా ఇష్టమనమాట. ఇక అది నంచుకొని తినేసాను. అంతేనండి. ఉంటాను. బాయ్ బాయ్.